146 అందరికీ 146 మొదటి 6 వచనాలు జాగ్రత్త. ఫస్ట్ వచనం ఏంటంటే సిస్టర్స్ నుంచి చదువుతారు. రెండో వచనం ఇటువైపు సిస్టర్స్ వస్తాయి కాదు. నా ఎడ పక్కన ఉండేవాడు ఫస్ట్ వచనం, నా కుడి పక్కన ఉండేవాడు రెండో వచనం. ఫస్ట్ వచనం చదవండి. వారి ప్రాణం వెళ్ళిపోవడం, వారి మండిపాలవులు, వారి సంకల్పం నాడే నశించు. ఆయన ఆకాశమును, భూమి, సముద్రమును, దానిలో సర్వమును సృజించిన వాడు. ఆయన ఎక్కడను మాట తప్పనివాడు. నా ముందున్న ప్రశ్న ఏంటంటే, దేవుని వాక్యాన్ని ఎంతసేపు ధ్యానిస్తున్నాము, లోకంలో ఉన్న సంగతుల మీద ఎంతసేపు ధ్యానం పెట్టుకుంటున్నాం? నిజంగా అర్థం చెప్పండి. ప్రశ్న జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని వాక్యాన్ని ఎంతసేపు ధ్యానిస్తున్నాం? యోషిత దశకాన్ని పెట్టి ఒకళ్ళంటూ ఒక లేదు. నాకు అనిపిస్తుందంటే ఏ ఇద్దరు వైపు ఉంటారు అనమాట. ఒక యజమానుడు అసలుగా ఉండలేదు. అట్లాగే ఏ ఇద్దరు పిల్లలు చాలా ఇప్పుడు చూడండి, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే ఇక మనం ఆరాధన వాక్యం చెప్పుకొని ప్రస్తుతం మీకు అర్థమవుతాను. ఏంటంటే దేవుని వాక్యాన్ని ఎంతసేపు ధ్యానిస్తున్నారు, లోకంలో ఉన్న సంగతుల మీద ఎంతసేపు ధ్యానం పెట్టుకుంటున్నారు? ఏది ఎక్కువ సమయం వస్తుంది చెప్పండి? లోకంలో ఉన్న సంగతుల మీద ఎక్కువగా మనం ధ్యాస పెట్టుకుంటున్నాం, ధ్యానం కూడా పెట్టుకుంటున్నాం. ధ్యాస వేరు, ధ్యానం వేరు. ధ్యానం అంటే ఏంటంటే ఒక విషయాన్ని బాగా లోతుగా ఆలోచించి మన బయటకు వెళ్ళిన తర్వాత దాని గురించి ఆలోచించుతాం. అదే ధ్యాస ఉంటారు కొందరు. ఇక్కడ ధ్యానం చేశారు, మన బయటకు వెళ్ళిన తర్వాత దాని మీదే ధ్యాస పెట్టుకుంటారు. అవి ఏంటంటే లోక సంగతులు అన్నమాట. ఆ లోక సంబంధమైన సంగతుల మీద మీరు ధ్యాస అర్థం పెట్టుకుంటే మీకు మిగిలిన ఏంటంటే నేను చెప్పడం పైగా ఉంటుంది. అదంటే మీకు మరణాన్ని కలుగజేస్తాను. అది మీకు ఏం చేస్తుందంటే మీ ఆత్మీయ జీవితానికి చాలా అవరోధం. కానీ దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించి దేవుని వాక్యం మీద ఎక్కువగా ధ్యాస పెట్టుకుంటే అది మీకు ఏం కలుగజేస్తుంది తెలుసా? అది కలుగజేసేవి అన్నీ కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఎంత మీరు చేస్తుంది తెలుసా? మీకు రైట్ అయిపోతాం. అందుకనే ఎదురైన మించిపోయింది ఎక్కువగా మనం దేవుని వాక్యం మీద ధ్యాస పెట్టుకుందాం, ధ్యానం చేద్దాం. ఇప్పుడు 146 కీర్తన మరి అందరూ కొత్తగా వచ్చిన కూడా మొదటి 6 వచనాలు ఆల్రెడీ అందరూ చదువుకున్నాం. 146 నుంచి 150 కీర్తనలు ఏమంటారంటే హల్లెలూయా కీర్తనలు అంటారంట. హల్లెలూయా కీర్తనలు. హల్లెలూయా కీర్తనలు ఎందుకన్నారంటే ఈ కీర్తన ఫస్ట్ భాగం, కీర్తన ప్రారంభం ముగింపు చూడండి, అన్ని కీర్తనలు ఒకే మాట రిపీట్ అవుతుంది. 146 కీర్తన స్టార్టింగ్ ఏముంది, క్లోజింగ్ ఏముంది. 147 కీర్తన స్టార్టింగ్, క్లోజింగ్. అలా 140 అట్లా ప్రతి కీర్తన కూడా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా అంటే అర్థం తెలుసా? యెహోవాను స్తుతించుడి. బైబిల్లో కూడా ప్రకటన గ్రంథంలో చాలా క్లారిటీగా ఉన్నారు. 21 హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రంగా, దేవుని స్తుతించండి అనేది ఒక రకం ప్రకటన గ్రంథం 21 అందుకని ఈ కీర్తన ఏమంటామంటే ఈ కీర్తన పేరేంటమ్మా హల్లెలూయా కీర్తనలు. ఇంకా మన ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రైజింగ్ పాస్లాస్ అంటారు. ప్రైజింగ్ పాస్లాస్. సరే ఏదైనప్పటికీ ఈ కీర్తన మనకు చాలా ఉపయోగపడతాం. అన్ని కోణాల్లో అన్ని విధాలుగా ఉపయోగపడతాం. కొన్నిసార్లు మానవ యొక్క జీవితం చిరాకుల మయం, పరాకుల పరం, పరాకులు చిరాకులు ఉంటా ఉంటాయి. మనం ఏం చేయాలంటే కొంచెం ఫ్రెష్ అయిపోవాలి. మనం కొంచెం బడలతో ఉన్నప్పుడు కొంచెం ఫ్రెష్ అవుతుంది. మౌత్ ఫ్రెష్
ఫ్రెషర్స్ అని వచ్చాయి, మౌత్ ఫ్రెషర్స్ చూసారు ఎప్పుడన్నా? ఆ మౌత్ ఫ్రెషర్స్ ఎందుకు పెట్టుకుంటారు నోట్లో? బొబ్బులేకు తెలుసా మీకు? బొబ్బులేకు అది కూడా నోట్లో పెట్టుకుని నవ్వుతూ ఉంటారు. ఎందుకు నవ్వుతారు చెప్పండి? బొబ్బులేకు తింటున్నప్పుడు బొబ్బులేకు మింగకూడదు. నవ్వి మింగేస్తున్నారు బొబ్బులికలో. బొబ్బులేకు నవ్వుతూ ఉంటాం. ఎందుకంటే ఒక ఎవరిని అడిగారు, అబ్బాయి బొబ్బులేకు మింగుతున్నాడు. క్రికెట్ ప్లేయర్స్ కూడా ఏం చేస్తారు చెప్పండి? ఒక డాక్టర్ గారు అన్నారంట, అది ఎక్సైజ్ అన్నారు, నోటికి ఎక్సైజ్ అన్నారు. ఈ అబ్బాయి ఏమంటే ఇక్కడ ఒక షేప్ రావాలి, చేతులకి ఎక్సర్సైజ్ చేసినప్పుడు చేతులు షేప్ వస్తాయి కదా, బాడీ షేప్ చేస్తారు కదా, వాళ్ళకి ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటే ఒక మంచి షేప్ వస్తాను ఒంటరిగా రావడం కోసం నవ్వుతున్నారంట. అప్పుడు తెలుసు ఇది ఖచ్చితంగా అపవాదం నిలబిస్తాను అనిపిస్తుంది. అందుకని అవి ఎందుకంటే దానికి ఒక్కొక్కదానికి ఒక ఉద్దేశం ఉంది. 2 సార్లు బ్రష్ ఎందుకు చేసుకుంటారంటే 2 సార్లు బ్రష్ చేసుకోవాలి రోజు. ఎందుకు చెప్పండి? మన నోరు ఫ్రెష్గా ఉండడం కోసం. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్నానం 3 సార్లు చేస్తే బెటర్ అంట, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. దానివల్ల ఏమవుతుందంటే మనం ఫ్రెష్ అయిపోతాం. నేను ఈరోజు మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈ సమయంలో నోటి ఫ్రెష్ బాగానే ఉంది, బాడీ ఫ్రెష్ బాగానే ఉంది. అందుకే బాడీ ఫ్రెష్ అవ్వడం కోసం కూడా చాలా కొన్ని ఏరియాలో అయితే వాటర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? స్నానాలు కూడా చేయాలి. ఏం చేస్తారంటే వాళ్ళు అప్పటికప్పుడు సెట్ కొట్టేసుకుంటూ ఉంటారు. మెయిన్ కొన్నిసార్లు మొహాలు కూడా రాసేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నీ ఆత్మ చిరాకు పరాకుతో ఉంది. మరి ఫ్రెష్ అవ్వాలా వద్దరు? నీకున్న చిరాకులు పోవాలి, నీకున్న పరాకులు పోవాలి, నీకున్న ఆ పరిస్థితులు కొన్నిసార్లు కొంతమంది కదిలిస్తే కోపడతా ఉంటారు. ఊరిలోనే కోపడతా ఉంటారు కొంతమంది. చిరాకు ఉన్నారు మీరు, వాళ్ళు ఏంటి ఎలా ఉన్నారు అన్నప్పుడు ఇప్పుడు ఆ చిరాకులు, ఆందోళనలు, కలవరాలు పోవాలంటే మనం ఆత్మీయ జీవితంలో కూడా కొంచెం ఫ్రెష్ అవ్వాలి. అలా ఫ్రెష్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ 246 మొదటి 6 వచ్చాలు చదవాల్సింది. ఇశ్రాయేలు ప్రజలు మరి అరణ్య యాత్ర చేస్తున్నప్పుడు, అరణ్య యాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఈ కీర్తన చదువుకుంటూ వెళ్ళేవాళ్ళంట. మానవుని జీవిత యాత్ర ఎంత కఠినమో తెలుసా? జీవిత యాత్ర ఎంతో కఠినమైన ఈ జీవిత యాత్రలో సంతోషంగా, ఉత్సాహంగా, ఆనందంగా ముందుకు వెళ్ళాలంటే వాళ్ళకి ఈ కీర్తన భలే ఉపయోగపడేది. వెంటనే ఒక ఫ్యామిలీ ఒక చాటు నుంచి ఒక చాటు బయలుదేరినప్పుడు ఆ ఫ్యామిలీలో కొంచెం బట్టన్స్ వచ్చాయి, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. వెంటనే ఆ భర్తని ఎవడంట 140 కీర్తన తీయండి చదవండి అనేవాడు. అలా చదువుతూ ఉంటే అమ్మయ్య అని చెప్పేసి ఫ్రెష్ అయిపోయాడు. అంటే ఈ కీర్తన చదవడం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? మానవుని యొక్క ఆత్మీయ జీవితం ఏమవుతుంది? ఫ్రెష్లోకి వస్తాం. మనిషి ఫ్రెష్గా ఉండిపోవడానికి కారణం తెలుసా? మనిషి మీరు చూడండి, ఎప్పుడు కూడా కర్రీస్ కానీ, రైస్ కానీ అన్నీ కూడా ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రెష్. వాటికి డిమాండ్ ఉండదు. వాటికి డిమాండ్. హోటల్లో తెచ్చుకుని ఫ్రెష్ అనుకుంటారా మీరు? రెస్టారెంట్కి వెళ్ళి ఫ్రెష్ అనుకుంటారా? మీకు తెలుసా? రెస్టారెంట్కి వెళ్తే నష్టాలు ఉంటే ఒకసారి మీకు మరి ఎన్ని పాయింట్ రాసి గ్రూప్ పెట్టాలనుకుంటున్నాను. నా ఉద్దేశం రెస్టారెంట్కి పంపించుకోవడం కాదు, తెలియాలి కదా మీకు కూడా. వాళ్ళు ఏం చేస్తారంటే క్వాలిటీ అంటారు, అయ్యి అంటారు, ఇవి అంటారు, అన్నీ తెలుస్తుంది తెలుసా? ఆయన మరి మీరేది కలుపుతారంటే ఏం చేస్తాను చెప్పండి. నిజంగా మీరు చూసి ఆశ్చర్యపోతారు. నిజంగా ఏ హోటల్ అయినా తిన్నాను, మీ అందరూ తెలిసి సత్యం. నిజం చెప్పాలి, ఒక విధంగా చెప్పాలంటే ఫ్రెష్ ఐటమ్స్ అమ్ముకునేవాడు కూడా ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు ఫిష్, చచ్చిపోయిన ఫిష్ తెచ్చుకొని వండుతున్నారా, లేదంటే వచ్చిన తర్వాత అక్కడే మీ లైవ్లో చంపి చేస్తున్నారా? మీరు మీ ముందే అది చచ్చిపోయిన చేప మీరు అసలు 200 ఇచ్చిన 100 రూపాయలకి కొంటారా? మీరు ఎందుకని కొన్న చెప్పండి? మీకన్నా ఫ్రెష్ కావాలి, మా ముందే వంట అలా చేయాలి. జాగ్రత్తగా నేను చెప్పేది అన్నీ ఫ్రెష్ 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 ఫ్రెష్. కానీ మన మనస్సు కూడా ఏమో చెప్పండి, ఫ్రెష్గా పెట్టుకోవాలి. నేను అంటున్నాను, ఏది ఫ్రెష్గా పెట్టుకుంటే మంచిది చెప్పండి? అందులో మనం దేవుణ్ణి ఆరాధించాలంటే ఖచ్చితంగా మనం ఫ్రెష్గా పెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? మన ప్రాణము, మన ఆత్మ చాలా ఇంపార్టెంట్. మనసంతా ఒక రకంగా ఉండి ప్రభుని ఆరాధించాలంటే అసలు ఆరాధన పాయింట్లే రావాలి. వచ్చిన పైపైన ఉంటుంది, నిజంగా రావాలి, విద్యుత్తునే అన్నమాట. అందుకే మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి. ఇంకా చెప్పంటే రిలాక్సేషన్ అంటారు అనమాట దాన్ని, అంటే రిలాక్స్ మోడ్లో ఉండాలి ఇప్పుడు కూడా. అందుకే దేవుడి కీర్తనలు మన కోసం రాసుకుంటున్నారు. ఈ కీర్తనలు మనం చదువుకుంటున్నాం ఈరోజు మెయిన్. అందుకనే మన సిస్టంలో కూడా, మీరు సిస్టంలో చూస్తే రీఫ్రెష్ అనుకోలేదు, అది చేస్తున్నారా లేదా?
మరి ఎందుకు చేస్తున్నారు? మరి లోపలంతా ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రెష్, మళ్ళీ ఒకసారి అట్లా చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఫ్రెష్నెస్ కోసం 146 చెప్పిన మొదటి 6 వచనాలు ఒకసారి చూద్దాం. మొదటి వచనం ఫస్ట్ 1, 2 వచనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణము యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతికిన కాలమంతము నా దేవునికి కీర్తించెదను. అది మొదటి వచనం. దీంట్లో ఈ 2 పాయింట్లు ఏముందంటే, ఒక చిన్న పాయింట్ ఏంటి తెలుసా? నిరంతరం ఆరాధన అని పెట్టుకున్న దేవుడు. నిరంతరం ఆరాధన. రోజు మనం ఏం చేయాలి చెప్పండి? ఆరాధించాలి. ఈ భక్తుడు ఏమన్నాడు తెలుసా? మనతో స్తుతించడం చెప్పి మనతో చెప్తున్నాడు యెహోవాను స్తుతించడం. తన ప్రాణంతో చెప్పుకుంటాడు. చెప్పుకొని ఎప్పుడెప్పుడు స్తుతిస్తాడు తెలుసా? నా లైఫ్ టైం, అంతేకాదు నేను బ్రతికే కాలం అంతా ఈ పని చేస్తా ఉంటా. మీరంటారు బ్రతికినంత కాలం ఏం తప్పో? బ్రతికినంత కాలం ఇవి తప్పో. ఏం చెప్పండి అవి? మళ్ళీ నేను చెప్పంటారా? బ్రతికినంత కాలం బాధలు తప్పో, బ్రతికినంత కాలం ఆరాధన తప్పో. మనం భూమి మీద బ్రతికినంత కాలం బాధలు ఉంటానే ఉంటాయి, అందుకని మనం ఆరాధన చేస్తాం. బాధలు ఉంటానే ఉంటాయి, ఆరాధన చేస్తూనే ఉంటాం. మీరు చూడండి, మీ బాధల్లో మీరు ఒక గంట సేపు ఆరాధన చేసి చూడండి ఎలా ఉంటుందో. ఒకసారి చెప్పండి ఫోన్ చేసిన తర్వాత. అందుకనే ప్రతి బలహీనత, ప్రతి చిరాకు, ప్రతి పరాకు వచ్చినప్పుడు వెంటనే మీరు ఆరాధన చేసినప్పుడు నేను దాన్ని టానిక్ అని పెట్టా. టానిక్ మీద ఆరాధన టానిక్ తాగితే 4 మూతలు తాగితే ఎలా ఉంటుందమ్మా? ఎంత ఆశ్చర్యం, ఫ్రెష్ అయిపోతామా? ఎంత ఫ్రెష్. అందుకనే అసలు మీకు వచ్చి తెలుసు, దానియేలు ఎంత బిజీగా ఉన్నా సరే ఆయన రోజు 3 సార్లు ఆరాధన చేసేవాడు. అక్కడ బైబిల్లో ప్రార్థించు స్తుతించు వచ్చినాడు. దానియేలు 4 రోజులు ప్రార్థించు స్తుతించు. దినములకు 3 మార్లు దానియేలు ప్రభువుని ఆరాధన రోజు 3 సార్లు. ఎందుకంటే గందరగోళాల మధ్య ఉన్నాడు. అది బబులోనులో ఉన్నాడు దానియేలు. బబులోనులో ఒక చక్రవర్తి నెబుకద్నెజరు మామూలైన కాదు, ఏ పిచ్చి అని శాస్త్రాలు చేస్తున్నాడు, దేవుడికి విరుద్ధమైన శాస్త్రాలు. మనం కూడా బబులోనులోనే ఉన్నాం. మన రాజులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేస్తూ ఉంటారు, గందరగోళానికి గురైపోతాం. అన్నింటిలో చాలా మంది రకరకాల మనస్తత్వాలు, ఇట్లా చిరాకు పరాకులు వస్తున్నప్పుడు రోజు 3 సార్లు. అందుకే చూడండి, దానియేలు అంట ఎప్పుడు మనం ఇవ్వాలట యథాప్రకారం. అంటే ప్రతి రోజు ఏం చేసినట్టు చెప్పండి? 3 సార్లు ఆరాధన చేసి మాట్లాడుతున్నాడు. సరే ఈయన ఎక్కడ పెడితే దావీదు దగ్గరికి ఆయన మరీ అడుగు ముందుకేసి రోజుకి ఎన్నిసార్లమ్మా? 7 మాట్లాడ. ఏంటమ్మా ఆరాధన అంతా కష్టమే? అవును, నాకు తెలియకే. అందుకే ఎప్పుడు నీ వాతావరణం ఎలా ఉందంటే ఎప్పుడు గంజిగా ఉంది, బరకగా ఉంది పిండి. మెత్తటి గోధుమ రొట్టెలు రావాలంటే పిండి ఎలా ఉండాలి చెప్పడమ్మా? మెత్తగా గోధుమ రొట్టెలు రావాలంటే ఎలా ఉంటుంది పిండి? ఎలా ఎంచుకుంటారు? ఇప్పుడు అరిసెలు బూరెలు ఉన్నాయి అనుకోండి, మీరు ఎన్ని ఎందుకు చెప్తున్నారంటే మీకు అర్థం చేసుకోవడం కదా. అది నాకు అరిసెల బూరెల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ మాట చెప్తే ప్రతిభకు అర్థం కాదు. అరిసెల పిండి ఎట్లా వేస్తారు, బూరెల పిండి ఎలా వేస్తారు మా ప్రతిభ? 2 తేడా లేదు. అరిసెల పిండి ఎలా వేస్తారు తెలుసా? అరిసెల పాకం వేరుగా ఉంటుంది, బూరెల పాకం వేరుగా ఉంటుంది. తెలుసా మీకు? మన ఏమో నేను చెప్పాల్సి వస్తుంది. బరకగా ఉంటాయి కొన్ని. అట్టు పిండి, దెబ్బ రొట్టు పిండి తేడా ఉంటుంది లేదా రచిత? తెచ్చుకోవడం నేర్చుకోవడం మీకేంటమ్మా? అంటే ఇప్పుడు అన్ని రెడీమేడ్, అన్ని అట్టు పిండి పిండిలన్నీ రెడీమేడ్, కలపడం లేవు. ఇప్పుడు నేను ఇలా ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటే చిన్నప్పుడు కలిగాను. చిన్నప్పుడు కలిగాను తెలిస్తే తేడా ఉంటుంది మన పిండి ఖచ్చితంగా. దేని దానికి ఇప్పుడు మన జీవితాలు పరకగా ఉన్నాయి అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి అన్న? చాలా బాగుంటుంది. ఆ పరక పోవాలంటే, ఆ లోపల ఉన్న చిరాకులు పరకలు పోవాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి చెప్పండి? తప్పకుండా ఆరాధించాలి. ఎంతమంది అందుకని అంటాడు భక్తులు, దావీదు అంటాడు, నా జీవిత కాలం అంతా ఈ ఆరాధన నేను వదిలిపెట్టను. ఏంటి లైఫ్ టైం అంతా నువ్వు ఆరాధన చేసేస్తావంటే ఖచ్చితంగా నేను ప్రతి కాలం అంతా చేస్తా. ఎందుకంటే దాంట్లో రుచి నాకు అర్థమైంది, దాంట్లో టేస్ట్ నాకు అర్థమైంది. దావీదు అంటాడు, నేనున్న పరిస్థితుల్లో ఆరాధన చేస్తున్నాను కాబట్టి బతికి పట్ట కట్టగలుగుతున్నాను అన్నాడు. ఆరాధన చేయకపోతే నేను ఏనాడో నశించిపోయేవాడు. ఎందుకంటే నేను చేసిన తప్పులకి, ఇతరులు నన్ను వెంబడించిన రీతి, ఇతరులు నన్ను అన్న మాటలు, ఈ సోటి మోటి మాట ఎందుకు తట్టుకొని ఈ రకంగా నిలబడదు, ఈ గొప్పలో ఉన్న గందరగోళం నేను నిలబడ్డానంటే దానియేలు అంటాడు, ఇంత భయంకర పరిస్థితులు నేను తట్టుకొని స్టాండర్డ్ గా ఒక గోడలాగా స్టాండర్డ్ గా నిలిపి స్థిరత్వం
బహు జాగ్రత్త, నువ్వు దయాళుడివి, దయగలన వాడు ప్రభా, ఆల్ఫా ఒమేగా, నిజంగా మొదటి వాడు కడపడదు. ఈ మాటలన్నీ చెప్పండి, మళ్ళీ రోజు పెట్టిరండి. ఎలా ఉంటుంది సార్ చూడండి. ఎందుకంటే ఆ పేరు చూసి మళ్ళీ అడుగుతారు మీరు, వెంటనే అటు కూర్చొని మళ్ళీ వాళ్ళు ఎలా చెప్తారు మీరు నేర్చుకుంటారు. అందుకని అట్లాంటి పేరు చెప్పడం, అట్లాంటి పేరు పరిచయం చేయండి. అలాంటి ఉన్నాను అలా లేవడం. ఒక ఆమె ఏకంగా జాబ్కి వెళ్ళలేదు తెలుసా, రెస్ట్ చేయకుండా అవన్న మొహం నీళ్ళు చెల్లిపోయింది కాదు. సాయంత్రం మధ్యాహ్నం భోజనం చేస్తే టిఫిన్ చేస్తే మధ్యాహ్నం సాయంత్రం చేసి చూస్తే అప్పుడు గుర్తుకొచ్చినాను నైట్, అది ఈరోజు రెస్ట్ చేయలేదు అనిపిస్తుంది. నాకు అనిపించింది ఈ మాటలు విన్నప్పుడు, అంటే కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు అసలు మీరు ప్రార్థన చేసుకుంటున్నారని అడగాలంటే ఈ మాటలు చెప్తానికి నాకు అడగదు కాదు. ఎందుకని చెప్పండి, అసలు రెస్ట్ చేసుకోలేదు, ఇంకేం ప్రార్థన చేసుకుంటారు వాళ్ళు. అదేమంటే ఒక చిన్న మాట అంటారు ఏంటి తెలుసా, మేము బిజీగా ఉంటున్నామని. రాత్రి టైం అవుతుంది తెలుసా. ఏదైనా పర్వాలేదు సహించవచ్చు, కానీ మనం ఫ్రెష్గా ఉండాలంటే ఈ భక్తులు చేసిన మంచి మార్గం. అందుకనే యెహోషాపాతు కానీ, ఇంకా చెప్పాలంటే ఆసా కానీ, ఈ పెద్ద పెద్ద రాజులు విజయాలు సాధించారు కదా. నేను ఒక్కసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్తే రాజులందరూ విజయం సాధించారు కదా. ఆ విజయంలో ఆరాధన లేకపోతే అడగండి. యేసు ప్రభు చచ్చిపోయిన లాజరును బయటికి లేపడానికి కూడా ఏం కారణం చెప్పండి, ఆరాధనే. అందుకని ఆరాధన నిరంతరం ఏం చేయాలి, మనం ఆరాధన చేయాలి. అంటే ఇది ఈ వచనం మనకి ఏమో ఉపయోగపడుతుందంటే నిరంతరం ఆరాధన మనకు కనపడాలి. మొదటి పాయింట్ మనకు కనపడాలి. జాగ్రత్త. ఎందుకు నిరంతరం మనం ఆరాధన చేయాలంటే మన మైండ్లు మన ఆత్మలు ఏమవ్వాలి, ఫ్రెష్గా ఉండాలి. నెక్స్ట్ రక్షణ కలుగును, వారిని నమ్ముకొనుకుడి, వారి ప్రాణము వెల్లడిపోవును, వారి మట్టిలగును, వారి సంకల్పము నాడే నశించును. 3-4 వచనాలు ఏంటంటే మనుషుల వాగ్దానాలు నమ్మకండి. మనుషుల యొక్క మాటలు లేదంటే వాగ్దానాలు అవి పరిమితం వరకే. మనుషుల మాటలు నమ్మొద్దు. మనుషులు చేసే వాగ్దానాలు మీరు నమ్మొద్దు. వాళ్ళు రాజులు అవ్వచ్చు, నరులు అవ్వచ్చు, ఎవరైనా మనుషులే కదమ్మా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆరాధన చేయండి, కానీ మనుషుల మాట మాత్రం మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ద్వారా మీకు ఏం కలగదు, వాళ్ళ ద్వారా మీకు రక్షణ కలగదు, మీకు మేలు జరగదు ఖచ్చితంగా. అంతేకాదు వాళ్ళు ఏమైనా అనుకున్నారు అనుకోండి, మీరేం కంగారు పడదు, అవి ఎప్పుడే నశించుకోవాలి. నాడే ఏమన్నాడు చూడండి, వారి సంకల్పములు నాడే నశించును, వారి ప్రాణాలు వెళ్ళిపోతే మంటిపోలేదు, మట్టి నుంచి తీయబడ్డారు. అంటే మనుషుల మాటలు మీరు అసలు పట్టించుకోవద్దు, మనుషుల మాటలు మీరు నమ్మవద్దు, మనుషుల మీద మీరు డిపెండ్ అవ్వద్దు, వాళ్ళ వాగ్దానాలు మీరు బేస్ చేసుకోవద్దు. ఒకటే మీరు ఆరాధన చేయండి అన్నట్టుంటే, రెండోదేమో మనుషుల వాగ్దానాలు మీరు పట్టుకోవద్దు, అవి లిమిటెడ్, అవి పరిమితంగా ఉంటే మీరు కంగారు పడదు. ఇప్పుడు నేను అంటాను, మీకు కొంతమంది మాటలు చెప్తా ఉంటారు, కొంతమంది మాటలు చెప్తా ఉంటారు. ఒక ఎమ్మెల్యే ఒక మాట చెప్పాడు, ఒక సీఎం ఒక మాట చెప్పాడు, ఒక పిఎం ఒక మాట చెప్పాడు. ఇప్పుడు ఒక మాట ఉంది, నీకు ఇల్లు కట్టి పెడతాను, నీకు ఇల్లు కట్టి పెడతాను అని ఎవరు చెప్పారు, సీఎం. ఆయనైనా మోసం చేయొచ్చు, తెలుసా మీకు, ఆయనైనా మీకు చేయొచ్చు. ఎందుకంటే నువ్వు ఆ మాట నాకు సీఎం ఇల్లు కట్టి పెట్టింది ఎట్లా అంటా ఉంటారు చాలా. అందుకని రాజులు నరులు ఎవరి ద్వారా ఏం కాదు చెప్పండి, రక్షణ కలవదు. ఇక్కడ ఏమంటున్నాడు భక్తులు, రక్షణ మీకు కలగాలంటే అది రాజుల వలన నరుల జరిగేది కాదు. మీరు ఎంత చూసినా సరే అది దేవుని వల్లే కలుగుతుంది అని చెప్తున్నాడు. అందుకని మనుషుల మాటలు మీరు పట్టుకోవద్దు. అది రెండో మాట చెప్తున్నాడు, ఆరాధన చేయండి, మనుషుల మీద డిపెండ్ అవ్వదు, నమ్మద్దు. తర్వాత మూడోది, నెక్స్ట్ మూడవది 5వ వచనం, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడను, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు. అంటే నిజమైన ధన్యత. 5వ వచనం పెట్టుకుంది ఏంటంటే నిజమైన ధన్యత. ఎవరు తెలుసా మన ధన్యులు, నిజంగా దేవుడి మీద ఆశ పెట్టుకోవాలి. ఎస్ఐ మీదే మనం ఆశ పెట్టుకోవాలి, మనుషుల మీద మనం ఆశ పెట్టుకోవాలి. దేవుడి మీద ఆశ పెట్టుకుంటే ఎంత ధన్యత తెలుసా. అందుకే అన్నాడు, వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోకుండా ఎవరైతే దేవుడి మీద ఆశ పెట్టుకుంటారో. ఈ మాట చూస్తే దేవుడి వాక్యం 107:9 వచనం ఎందుకు చూడండి, 107:9 అక్కడ చదివేసేయండి. 107:9 107:9 వచనం. చూసారా, ఆశ గల ప్రాణమును ఆయన
ఇర్మియా గ్రంథం 31:24 చదవండి. ఇర్మియా గ్రంథం 31:24. అంటే చెప్పమాట అలసి ఉన్న వారి ఆశను ఆయన తృప్తిపరచును. తర్వాత సామెతల గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం. మంచి గతి కలుగును నీ ఆశ. చూసారు ఇక్కడ నీ ఆశ నీ ఆశ అంటే ఒకసారి ఆశ తృప్తిపరచబడుతుంది. కొన్నిసార్లు అలసిపోయావు చూసి 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 దాన్ని కూడా దేవుడు తృప్తిపరుస్తాడు. అంటే నీ ఆశను ఎట్టకేలకి భంగం మాత్రం కానియడం. ఎవరు కానింది? దేవుడు. ఈ మాట పెట్టుకోవాలి. అందుకనే ఈ 3వ మాట ఏంటో తెలుసా? నిజమైన ధన్యత దేవుడి మీద ఆశ పెట్టుకున్న ధన్యులు. నిరంతరం ఆరాధన చేయండి. మనుషులు మీరు నమ్ముకోవద్దు. ఇంకా చెప్పాలంటే మనుషుల మాటలు మనుషుల వాగ్దానాలు మీరు పట్టించుకోవద్దు. దేవుడి మాటలు మీరు పట్టించుకోండి. దేవుడి మీద ఆశ పెట్టుకోండి. సింపుల్గా చెప్తాను 4 విషయాలు. ఆరాధన మాత్రం మానవద్దు. రెండోది ఏమంటారంటే మనుషుల మాటలు మీరు కట్టిపెట్టండి. దేవుడి మీద ఆశ పెట్టుకోండి. ఆయన మీద ఎందుకు ఆశ పెట్టుకోవాలి? ఇప్పుడు చెప్తున్నాడు 4వ వచనం. ఇది మన ఆరాధన పాయింట్. చివరి వచనం ఆయన ఎందుకంటే మాకు ఒక మాట చెప్తే దేవుడు మాత్రమే నెరవేరుస్తాడు, ఇక మిగతా వాళ్ళు ఎందుకు నెరవేర్చడు, మిగతా వాళ్ళ మీదే ఎందుకు ఆశ పెట్టుకోకూడదు, ఈయన మీదే ఎందుకు ఆశ పెట్టుకోవాలంటే ఆయన మౌనం కాదు. 6వ వచనం చెప్తున్నాడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును సర్వమును సృజించిన వాడు. నీకు మాటిచ్చిన వ్యక్తి ఎటువంటి వ్యక్తి? సీఎం. నీకు మాటిచ్చిన వ్యక్తి ఉండి అమెరికా అధ్యక్షుడు. నీకు మాటిచ్చిన వ్యక్తి ఎవరు? పిఎం. ఎవరంటే ఆకాశాన్ని సృష్టించారు, వాడు భూమిని సృష్టించారా? మరి ఇప్పుడు మీకు బైబిల్ నుంచి ఒక మాట చెప్పినప్పుడు ఎవరైనా ఆయన సృష్టికర్త. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన మొత్తాన్ని సృష్టించాడు. సమస్తమునకు సృష్టికర్త ఆయన. అంతేకాదు ఆయన ఒక డెసిగ్నేషన్ తెలుసా? ఆయన ఎన్నడను మాట్లాడతాడు. ఆయన ఎన్నడను మాట్లాడతాడు. అసలు ఈ మాట నాకు ఎంతో ఇష్టమైన మాట. ఆయన ఎన్నడను మాట్లాడతాడు వాడు. ఎంత ఆశ్చర్యమైన మాట. ఏం మాట శృతి? ఆ మాట ఇప్పుడు చెప్పిన మాట అయితే గట్టిగా చెప్పు ఒకసారి. ఆయన ఎన్నడను మాట్లాడతాడు. 200 సార్లు నువ్వు బుక్లు రాసుకున్నా నీకు వస్తుంది 200 అంత మంచి మాట. 200 సార్లు ఎన్నడూ. ఆయన ఇప్పటికీ చరిత్రలో మనం చూస్తే ఎక్కడన్నా మాట్లాడతారు. నేను మీకు నెలలో 10,000 ఒక సంవత్సరం టైం ఇస్తాను. ఎవరికైనా ఆరాధన కూడా రావద్దు చెప్పిన నేను చర్చకు రాకుండా ఇద్దరు కూర్చొని ఆదికంటే ప్రకటన బాగా చదివి ఎక్కడన్నా మాట తగ్గితే సందర్భం ఉంటే పడరాడు. చర్చ కూడా రావద్దు. మనం ఏం చెప్తున్నాం? ఇంటికాడే కూర్చొని అన్నం తెలియదు. అసలు కూర్చొని ఒకటే బయలుదేరదు. ఆయన ఎక్కడన్నా మాట తప్పాడో చూస్తే ఏమన్నా చెప్పండి. అసలు ఎక్కడన్నా తప్పాడో ఆయన మాట ఇచ్చి నెరవేర్చిన దాఖలాలే కనపడతాయి కానీ ఆయన ఎప్పుడూ మాట్లాడతాడు. అందుకని ప్రభు నిజంగా మిమ్మల్ని ఆరాధిస్తాం. ఎందుకు ప్రభుని జీవితకాలం అంతా ఆరాధించాలి? ఎందుకు ప్రభుని నా బ్రతుకు కాలం అంతా ఆరాధించాలంటే ఎందుకు తెలుసా? కేవలం ఆయన గొప్ప లక్షణం, మాట తప్పని గొప్ప లక్షణాన్ని మనం పట్టుకొని ప్రభుని స్తుతించి ఆరాధించాలి. ఎంత మంచి లక్షణం. అందుకని ఆయన పట్టుకొని మనం ప్రభుని ఏం చేయాలి? ఒకే ఒక మాట. ఈ మాట విన్నప్పుడు నాకు అనిపిస్తుంది నిజంగా నేనంతా చక్కగా ఫ్రెష్ అయిపోయాను. ఎన్ని మాటలు ఇచ్చుంటాడు కదా మాకు దేవుడు. ఒక్కొక్క మాట నేను పొద్దున ఆరాధన జరిగేటప్పుడు మంగళగిరిలో కూర్చున్నప్పుడు వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆరాధన చెప్పేసి నెక్స్ట్ మెసేజ్ మధ్యలో కూర్చున్నప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు చిన్న కాకుండా రాస్తున్నాడు. దేవుడు హెచ్చరిస్తాడు, హెచ్చరించేవాడు, శిక్షించేవాడు, మరి కోప్పడేవాడు, ఇలా ఆ పాప
క్షమించేవాడు. ఆయన వాళ్ళకి ఇలా చేస్తాడు ఇలా చేస్తాడు ఇలా చేస్తాడు రాస్తూ ఆయన మాట తప్పని వాడు రాస్తాడు. ఆయన మాట తప్పని వాడు వీళ్ళు ఒక స్పెషల్గా కనపడతాడు. అందుకని ఆయన మనం ఆరాధించాలి. ఈరోజు మన జీవితాల్లో ఎన్నో మాటలు ఇచ్చాడు. కొన్ని జరిగినాయి, ఇంకా కొన్ని జరగాల్సినవి, కొన్ని భవిష్యత్తులో జరిగేయకుండా ఆయన ఎక్కడ చూస్తున్న వాళ్ళ మౌలికు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఈ విషయమే పట్టుకో ఒకసారి. నీ జీవితంలో కూడా ఎన్నో మాటలు నెరవేర్చాడు, ఇంకా నెరవేర్చాల్సినవి కూడా ఉన్నాయి. కానీ గుర్తుపెట్టుకొని ఎవరు ఎక్కువగా మీరు ఆశపెట్టుకున్నో వాడు నెరవేరు. మరి 4 మాటలు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల జీవిత యాత్రలో అరణ్య యాత్రలో వెళ్తున్నప్పుడు ఈ పట్టుకుని వాడు అన్నవాడు. ఈ పట్టుకుని ప్రభుని ఆరాధిస్తూ ఉండేవాడు. మనం కూడా ఆరాధన చేసుకున్నాం. కళ్ళు చూసుకొని 1 నిమిషం ఈ మాటలు పట్టుకొని మరి ఇంకా మీకు ఒక విషయం చెప్పేసి ముందుకు వెళ్ళాల్సింది. ఓకే మరి చెప్పి ఒకసారి మరి ఒక మాట చెప్తాను జాగ్రత్త ఆరాధన. మరి ఆయన వాగ్దానాలు ఎప్పుడు నెరవేర్చుతాడు? అవి ఒకసారి కరెక్ట్గా చదువు. 1 చక్కగా చదవడం ఒక విషయం. ఎప్పుడు పద్ధతిగా 10వ ఆయన వాగ్దానాలు ఎప్పుడు ఎలా నెరవేరుస్తాడంటే ఇది కూడా ఒకసారి చెప్పేసి మీకు చేస్తాను. ఎప్పుడు 10:23 ఎప్పుడు 10:23 వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక. అది ఇప్పుడు నీకు వచ్చిన వాగ్దానం నెరవేరాలంటే అది ఎట్లా నెరవేరుతుందో తెలుసా? అది నిలబడి కాదు. నిలబడి ఎవరు? ఆయన నమ్మకత్వం. అంటే నువ్వెవరో నిన్ను చూసి నీకెవరో వాగ్దానం లేదు. నీ టాలెంట్ చూసి, నీ సామర్థ్యం చూసి, నీ గొప్పతనాన్ని చూసి, నీకున్న ఆస్తిపాస్తులను చూసి, నీకున్న అందాన్ని చూసి, నీకున్న ఐశ్వర్యాన్ని చూసి, నీకున్న కులాన్ని చూసి, నీకున్న కేడకను చూసి, నీకున్న బలగాన్ని చూసి, నీకున్న రికమెండేషన్ బట్టి దేవుడు నీకు ఆ మాట లేదమ్మా. ఎలా ఇచ్చాడు ఈ మాట? ఆయన నమ్మకత్వాన్ని బట్టి. ఒకటి ఆయన విశ్వాసం ద్వారా, ఆయన నమ్మకత్వం ద్వారా నీకు తన వాగ్దానాన్ని ఏం చేస్తాడో ఖచ్చితంగా నెరవేరుస్తాడు తప్పకుండా. రెండోది వాగ్దానం ఎలా నెరవేరుస్తాడు? ప్రసంగి గ్రంథం 3:11 చదవండి. ప్రసంగి 3:11 దేని కాలం ముందు అది చక్కగా ఉండాలి. అంటే ఏంటి తెలుసా? ఆయన సమయంలో ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఒకటి ఆయన నమ్మకత్వం ద్వారా నీకు వాగ్దానం నెరవేరుస్తాడు. 2 ఆయన సమయంలో ఖచ్చితంగా నెరవేరుస్తాడు. 3 ఎట్లా తెలుసా? రోమపత్రిక 4:21 రోమపత్రిక 4:21 ఎలా నెరవేరుస్తాడు తెలుసా? 4:21 చాలు. వాగ్దానం చేస్తుందని నెరవేర్చడం అంటే 3వ తెలుసా? తన శక్తి చేత. తన శక్తి చేత నీకు వాగ్దానం. ఒక వాగ్దానం నెరవేరాలంటే ఏం కావాలి చెప్పండి? శక్తి కావాలి. వాగ్దానం నెరవేర్చే శక్తి కావాలి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఉదాహరణకి ఇలా చెప్పాను, 10 కోట్లు ఇస్తాను అన్న ధనలక్ష్మి సమయంలో చెప్పాను. నేను మాట చెప్పాను వెంటనే ధనలక్ష్మి ఫాస్ట్గా చెప్పాడు. ఇప్పుడు నిజమే నేను వాగ్దానం చేశాను. ధనలక్ష్మికి ఎంత ఇస్తానని చెప్పాను చెప్పండి అమ్మా. 10 కోట్లు ఫాస్ట్గా చెప్తాడు, అబద్ధమాడు కదా అని చెప్పి ధనలక్ష్మి కూడా నమ్మేసింది. ఇప్పుడు 10 కోట్లు నాకు ఇవ్వాలంటే నా పరిస్థితి ఏంటమ్మా? ఎంత శక్తి కావాలి? నా శక్తి ఎంత? అదేంటమ్మా మాట ఇచ్చాను కాబట్టి 30 కోట్లు 3 చెరువు బిల్లు దగ్గర 10 కోట్లు ఇవ్వగలం. ప్రభు తెలుసుకుంటే ఇవ్వగలం. ఎందుకు తెలుసా? ఆయన శక్తి ఎటువంటిది తెలుసా? మనము వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు యెషయా గ్రంథం ఎంత శక్తి చూడండి ఒకసారి. యెషయా గ్రంథం ఆయన శక్తి ఒక్క మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 9వ చదవండి. 9 కాలంలోను పురాతన కాలంలోను లేచినట్టు లెమ్ము. ఇక్కడి నుంచి రాహాబును తుత్తునీలుగా నరికి వేసిన వాడు నీవే కదా. అడలించండి, నీవే కదా. తర్వాత మకరమును పొడిచిన వాడు నీవే కదా. నెక్స్ట్ 10వ వచనం, అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసిన వాడు నీవే కదా. విమోచించబడిన వారు దాటిపోనట్లు సముద్ర అగాధ స్థలమును త్రోవగా చేసిన వాడు నీవే. ఎన్నిసార్లు నీవే కదా? ఒకసారి. మొదటి మాట ఏంటంటే రాహాబును తుత్తునీలుగా నరిగేశాడు. రాహాబు అంటే ఎవరు తెలుసమ్మా? ఒక వేశ్య. ఎంతమందితో వ్యభిచారం చేసింది తెలుసా? ఎంతమందితో పాపం చేస్తుందో. ప్రభు
తలుసుకుంటే ఏం చేశారు తెలుసా? వ్యభిచారం తలంపు లేకుండా చేశాడు. తెలుసా మీకు ఈ విషయం? ఎవరు చేయగలరు అట్లా? రాహాబు పక్క వ్యభిచారి, భయంకరమైన వేశ్య. అట్లాంటిది వ్యభిచారం చెయ్యాలి అనే తలంపు లేకుండా చేసేసాడు దేవుడు. అలా చేయగలిగింది ఎవరు తెలుసా? దేవుడికే సాధ్యమని, మన వల్ల కాదు. ఇప్పుడు రాహాబు ఎంత అందమైన పురుషుని తీసుకొచ్చి ముందు పెట్టినా అస్సలు చూడదు, అస్సలు వాడుతూ అసలు ఏమాత్రం పరిచయం పెంచుకోదు. ఎందుకంటే అట్లాంటి ఒక ఆత్మ, అట్లాంటి ఒక స్పిరిట్ ఇచ్చేసాడు. పాపాన్ని దూషించి ద్వేషించే ఒక మంచి మనసుని రాహాబుకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చింది? రాహాబు. బైబిల్లో రాహాబు చూస్తలే కదా, ఆమె ఎట్టే చూస్తేనే వాంతులు చేస్తాడు, అట్లా తుత్తి నీళ్ళు తాగేశాడు. ఇక్కడ అర్థం ఏంటంటే ఆమెలో ఏది లేకుండా చేశాడు. ఒకటి ఆ శక్తి, రెండోది ఏంటో తెలుసా? రెండోది మకరములు పొడి. మకరం అంటే ఏంటో తెలుసమ్మా? ముసలి క్రోకోడైల్. క్రోకోడైల్ పైన ఒక పెద్ద పొలుగు ఇచ్చారు చేతికి. వాళ్ళు పొడవు అంటే పొలుగు ఒక పొలుగు తెలుసా మీకు? దాని బాడీ అట్లా ఉంటుందమ్మా. ముసలి పై బాడీ అది అది యోగంలో చెప్పాడు, చాలా టఫ్గా ఉంటుంది. దాన్ని అసలు ఎవరు పడవలేదు అసలు. అట్లా క్రియేట్, అట్లా డిజైన్ చేశాడు దేవుడు. అట్లాంటి శిరస్సుని, దీని అర్థం ఏంటంటే అసాధ్యాన్ని సాధ్యం చేసేవాడు దేవుడు. అసాధ్యాన్ని సాధ్యం చేసేవాడు, అది ఆయన శక్తి. తర్వాత ఏం జలాలు? అగాధంలో జలాలంటే ఎంత లోతుగా ఉంటే నీళ్ళు అవన్నీ దెబ్బకి పోజేశాడు దేవుడు. ఆరిపో ఒక కారిపోయి అంటారు. ఎవరో ఎంత శక్తితో చూడండి. ఇక అంటాడు సముద్ర అగాధ స్థలములను ఇశ్రాయేలు దర్శనప్పుడు అంట గోగా కలిగేశాడంట. ఇప్పుడు అతను దాని శక్తి. ఇప్పుడు ఆయన మాట తప్పున వాడు ఎందుకంటారంటే నీ పట్ల దేవుడు తను ఇచ్చిన వాగ్దానం నెరవేరాలంటే అది నీ శక్తి వల్ల కాదు. ఎవరి శక్తి వల్ల? ఆయన శక్తి ద్వారా పెంచగలిగాడు. ఇది నమ్మాలి. అందుకే ప్రభుత్వం వందనాలు ఏం చెప్పాలి దేవుడు. 3 4 ఏంటి తెలుసా? కొరింథీయుల 2వ పత్రిక 1:20 చెప్పవచ్చు. కొరింథీయుల 2వ పత్రిక 1:20. ఆయన వాగ్దానాన్ని ఎలా నెరవేరుస్తాడు? అవి క్రీస్తునందు అవునన్నట్టుగా, అంటే అది యేసు క్రీస్తు ద్వారా మీకు ఆ వాగ్దానం నెరవేరుతుంది. అంటే ఆయన కృప వలన ఆయన వాగ్దానం మీ పట్ల నెరవేరుతుంది. మాట తప్పని వాడు కరెక్టే పాస్టర్ గారు. అయితే మరి వాగ్దానం ఎలా నెరవేరు అంటే, ఒకటి ఆయన నమ్మకత్వాన్ని బట్టి, 2 ఆయన సమయాన్ని బట్టి, 3 ఆయన శక్తిని బట్టి, 4 ఆయన కృపను బట్టి. దీనికి ప్రమేయమే లేదు. జస్ట్ వీటి నిలబడటం అంతే. చక్కగా రావడం చక్కగా ప్రార్థన చేసుకుంటే నువ్వు చేయాల్సింది ఏమన్నా. నేను గొప్ప జనంగా చేస్తానని చెప్పాడు. నెరవేరుతా నెరవేరుదా? నెరవేరుస్తాను. ఎవరు పెట్టండి? మన వల్ల కాదమ్మో, అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఒప్పించేవాడుగా ఉంటావు, అప్పు తీసుకో. నమ్ముతావా? ఇది మరొక వాక్యం చెప్తుంటే అదే మాట ఫుల్ ఫోర్స్తో చెప్పారమ్మా. నువ్వు అప్పు చేయి, ఒప్పిస్తావంటే మనం చేసిన ఇప్పుడు రావట్లేదు కదా, వేరే చాటు అక్కడ ఉన్నప్పుడు చెప్పినప్పుడు వెంటనే అందుకు చాలా అప్పుతో ఉన్నారంట. ఆ మాట వెంటనే రిసీవ్ చేసుకుని వెంటనే భద్రత చేసుకొని బాగా నాతో మాట్లాడి ప్రార్థన చేస్తారంట. ఈరోజు బలపట్ల అప్పులు ఇస్తున్నాం. తెలుసా? వడ్డీకి ఇవ్వట్లేదు, మామూలుగా ఇస్తాం, అప్పులు ఇచ్చేస్తున్నాం. ఆ రోజు నన్ను వేరే చర్చికి వెళ్ళినా సరే ఇప్పుడు అంటున్నామంటే నా వాక్యం, నేను చెప్పిన వాక్యం చెప్పినాను. నాకు చేసిందల్లా అంతేనా? అందుకని ఆయన మాట మైండ్ రిఫ్రెష్ అయిపోతాం నిరంతరం ఆరాధన చేస్తాం. ఎందుకంటే ఆయన మాట తప్పని వాడు ఆరాధించాలి. క్లుప్తంగా చక్కగా అటు చూడకుండా జాగ్రత్తగా కూడా చక్కగా చేయండి. మొదటి 6 వచనాల్లో మరి మనం చదువుతున్న వచనాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎన్నడూ మాట్లాడుతున్న వాడు. అందుకని మనం ప్రభుత్వం చక్కగా ఆయన చేయాలి, ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. రాజులని నరులని మనం ఎప్పుడు నమ్ముకోకూడదు. మన మీద మనం నమ్మకం పెట్టుకోకూడదు, ఇతరుల మీద నమ్మకం పెట్టుకోకూడదు. మన నమ్మకం దేవుడే. రాజుల చేతనైనాను మరి నరుల చేతనైనాను
జీవిత యాత్ర ఎంతో కఠినంగా కనబడుతున్నాయో, మరి నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కోసారి మనసు బాగుంటుంది, ఒక్కోసారి మనసు బాగుంటుంది, ఒక్కోసారి కోపం, ఒక్కోసారి సంతోషం. అయ్యా ఇదిగో మరి ఇటువంటి పరిస్థితుల్లో అయ్యా మేము మిమ్మల్ని ఆరాధించవలసిన వారిని ఉన్నాం ప్రభావం. ఇప్పుడే కాదు మా జీవితకాలం అంతా కూడా ప్రభావం మా నమ్మకం మీరు నాయన తండ్రి, మీరు ఎన్నడూ మాట్లాడారు ప్రభావం. ఆకాశంలో భూమిని అందులో సర్వంగా సృష్టించిన వాడు తండ్రి. మాకు ఎన్నో మాటలు చెప్పారు, ఎన్నో విషయాలు వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాగ్దానం నాదే, ఈ వాగ్దానం నాదే అని తీసుకునేవి చాలా మంది ప్రభావం. అవన్నీ నెరవేరాలంటే నాయన అయ్యా ఇది అది మమ్మల్ని బట్టి కాదని, అది మీరు నమ్మదగిన వాడని, మీరు శక్తివంతులని, మీరు కృప చూపించేవాడని ఈ సమయాన్ని మాకు ప్రాప్తించే దేవుడుగా నమ్ముతూ స్తుతిస్తున్నాం ప్రభావ. మీ అట్లాంటి కుమారుని మాకు పంపించాలి. నిజంగా మీ కుమారుని మాకు ఇచ్చారు ప్రభావ. ఆయన మా దగ్గరికి వచ్చి ఆయన తన శక్తిని మాకు కనపరుస్తూ అనేక విషయాల ద్వారా మాట్లాడుతూ బలపరుస్తూ నడిపిస్తున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా హృదయపూర్వక స్తుతి ఆరాధన యేసునామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. వాక్యాలను కూడా చెప్పాలి, కొంచెం రాలేదన్న రిక్వెస్ట్ అడిగారు. నెక్స్ట్ వీక్ మాకు ఖచ్చితంగా చేయించుకుంటున్నారు చెప్పారు. ఎన్నో కూడా చెప్పారు. చక్కగా బైబిల్లో గ్రంథాల పేర్లన్నీ కూడా చక్కగా మన చదవడంలో కష్టాలు వచ్చే వారికి పిల్లలు కూడా చెప్తారు. ఎందుకంటే ప్రతి నెల ఫస్ట్ ఆదివారం అంటే పిల్లలందరికీ కూర్చోబెట్టి చక్కగా ఏదైనా ఎక్సర్సైజ్ వాళ్ళకి ఇస్తూ ఉంటాను మేము. ఎందుకంటే ప్రతి నెల మొదటి ఆదివారం మళ్ళీ నేను ఇచ్చిన ఎక్సర్సైజ్ ఏంటంటే మళ్ళీ మొదటి ఆదివారానికి చేసి రావాలన్నమాట. అట్లా ఉంటాను మంత్లీ ఆ పిల్లల్లో మాధుర్య వాసవి ఎవరు రావాలి వచ్చేటవరకు ఏదో వచ్చేది జస్ట్ యోచన ప్లాన్ వస్తాను. అవి ప్లాన్ చేసుకొని ముందుకు వస్తాను ఖచ్చితంగా. కాబట్టి ప్రారంభించాక తప్పకుండా మరి ఈ సమయంలో ప్రభు మీకు చేసిన ఉపకారాలు సాక్ష్యంగా చెప్పాలని కూడా చెప్పవచ్చు. మమ్మీకి మొన్న ప్రార్థన పెట్టి మంగళగిరిలో ప్రార్థన ఉందని చెప్పారు పాస్టర్ గారు. దానికి బయలుదేరే పొద్దున్న ఏమైందంటే మమ్మీకి సడన్గా వామిటింగ్స్ స్టార్ట్ అయ్యింది. తర్వాత నా ఫీవర్ వచ్చేసింది. ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళడం అవి కొంచెం తగ్గినాయి. వెంటనే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వచ్చింది. వాటినన్నింటినీ దేవుడు ఎంతో సహాయం చేశారు. వాటి విషయంలో మొన్న మంగళవారం అంటే మనం ఫ్యామిలీ దానికి ముందు మళ్ళీ మంగళగిరిలో ప్రార్థన అట్లాగే మరి దేవుడు ఇట్లా కొన్ని విషయాలు అంటే చక్కగా అర్థం చేసుకోవాలి. చక్కగా ఇందాక మరి మల్లేశ్వర గారు గమనం అనమాట. చాలా చిన్న విషయం ఏంటి చేశారు. మరి ఒకసారి క్యాటరింగ్ వెళ్తుంటే ఆటో ఎక్కిందంట. ఆటో ఎక్కి క్యాటరింగ్ అబ్బాయి తీసుకెళ్ళండి వాళ్ళ చాట్ నుంచి మళ్ళీ నేను తీసుకొచ్చానని చెప్పి అలా తీసుకెళ్ళి అవి తీపించుకున్నాడు. తీపించుకొని మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు వదిలేశాడు. అది డబ్బులే లేవండి అసలు. అప్పుడప్పుడు చర్చకు వస్తాయన్నమాట. పెద్దగా నమ్ముకున్నాను కాదు. అంటే ప్రభు మనం డబ్బులు కూడా ఎక్కడి నుంచో మరి ఇప్పుడు మంగళగిరి ద్వారా వెళ్ళాలి, మనకి మార్గం బయటకు వెళ్ళాలన్నమాట. అక్కడి నుంచి చూస్తే ఛార్జీ డబ్బులు కూడా లేవంటాడు అని అసలు ఏం చేయాలి అర్థం కాకపోతే ఒక ఆయన వచ్చి ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఎక్కించుకొని అక్కడ ఉన్నాను అక్కడ ఆగాడు. మళ్ళీ అక్కడి నుంచి అతనికి డబ్బులు లేవండి. మళ్ళీ ఏడుస్తున్నాడు. ఏడుస్తే అతను ఒక ఆయన ఎక్కించుకోనంట కరెక్ట్గా మంగళగిరి బస్ స్టాండ్ దగ్గర ఆగి 20 రూపాయలు ఇచ్చారన్నమాట. చిన్న మేలు అనమాట అది వాస్తవం. తెలియదు కదా మామూలుగా ఏంటంటే ఆ చిన్న మేలు కూడా గుర్తుపెట్టుకున్నాం. అట్లాంటి మేలు కూడా మనం గుర్తుపెట్టుకొని చెప్పడం మంచిగా పిల్లలు వాస్తవం. ఇట్లాగా మనం వాక్యం చక్కగా దేవుడు చేసిన ఉపకారాలని చక్కగా రాసుకొని చిన్న చిన్న పిల్లలు పిల్లలు చెప్పాలి. పిల్లలు ఫస్ట్. ఇంకా మరి పిల్లలు ఎవరంటే శ్రవంతి, తర్వాత మాధుర్య, వాసవి, కీర్తన వీళ్ళన్నమాట. వీళ్ళు ఏం చేయాలంటే నేను నెక్స్ట్ మంత్ నేను చెప్తున్నాను ఎక్సర్సైజ్ ఇస్తాను చెప్పేసి వచ్చే
నాకు ఏం చేయాలి? బైబిల్లో అద్భుతాలు ఉన్నాయి కదమ్మా, అద్భుతాలు. ఉదాహరణకి ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపల అద్భుతం బైబిల్ ఎక్కడెక్కడ ఉందని రిఫరెన్స్ చెప్పాలి. అద్భుతం చెప్పాలి, రిఫరెన్స్ చెప్పాలి. మామూలు విషయం కాదు చేస్తాను. అవి అదే తెలియదు రిఫరెన్స్ మధ్యలో ఉంది, మొదట్లో ఉంది, లోకం ఉంది చెప్పాలి. అవన్నీ చెప్పాలి రిఫరెన్స్. ఈ వచ్చిన నుంచి ఈ వచ్చిన వరకు, ఈ వచ్చిన నుంచి ఈ వచ్చిన వరకు. ఇంకా చెప్పాలండి, కుష్ఠరోగిని దేవుడు భావిస్తాడు కదా, అది రిఫరెన్స్ ఎక్కడ ఉందో చెప్పాలి. అవన్నీ మీకు కావాలి అవైలబుల్గా మన బైబిల్ అనుమానం ఉంటాయి. సూచక్రియలు అద్భుతాలు కదా, దాంట్లో రిఫరెన్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ నేను అడిగినప్పుడు మత్తయి తెలియజేయగలను. అది మీరు చెప్పాలి. ఎవరంటే కీర్తన, తర్వాత ప్రవంతి, మాధుర్య, వాసం, ఇది శృతి అను క్రియాలేఖ, తర్వాత వీళ్ళందరికీ మళ్ళీ నెక్స్ట్ చెప్తాను. నేను మామూలుగా ఏంటంటే వాళ్ళ గురించి నేను ఆలోచించలేదు, ఇప్పుడు అనుకున్నాను. అంటే ఈ ప్రతి నెల మొదటి ఆదివారం సరిగ్గా రావట్లేదు సండే టీచర్. నెక్స్ట్ మంత్ నేను చెప్తాను. గుర్తుపెట్టుకున్నట్టు వాళ్ళ దగ్గర చెప్పవచ్చు. ఓన్లీ నాకు కావాల్సిన రిఫరెన్స్ అన్నమాట. నేను ఎందుకంటే ఇది ఒక అనుభవం నుంచి తీసుకొచ్చాను ఈ మాటని. ఉదయకాలం నేను ఏం చేశానంటే 5 రోజులు చెప్పి చెప్తున్నాను అనమాట. చెప్తున్నప్పుడు ఆ సందర్భం ఎక్కడో చెప్పమంటే విత్తనాలు పెద్ద వాళ్ళే నచ్చిన పడ్డారు. అటు ఇటు మాకే 16 గంట తీసి చూస్తే అక్కడ ఏమన్నా తెలుసా, 5 రోజులు చెప్పలేదు ఆ సందర్భం అని కాదు, ఏదో చాడనమాట. అసలు చాలా బాగుంది అయిపోయారు. అద్భుతాలు తెలుసు కానీ ఎక్కడ ఉండే తెలియాలి కదా మేము అని. మరి ఇట్లాగే దేవుడు ఈ వీటిలో చక్కగా ప్రభువు మరి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు చక్కగా ప్రభు చేసిన ఉపకారం అంటే మీరు ఏం చేయాలన్నప్పుడు వాక్యం చెప్పాలి, ప్లస్ ఎలా మాట్లాడాలని చెప్పి ఏం మీరు చేశాడో చెప్పాలి. ఏం మీరు చేశాడో అది చెప్పాలి. చెప్పే ముందు ఏ వాక్యం చదువుతున్నారు, ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు ఎటువంటి మేలు చేశాడు అది చెప్పుకుంటే ఒకసారి లేకుండా అది మేలు చెప్పాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు, మీరు చిన్న సమస్య కోసం ప్రార్థన చేశారు, వాక్యం ద్వారా మాట్లాడే సందర్భం ఉండాలి. మేలు మాట పేరు అట్లా కూడా ఒకసారి ఎవరైనా చెప్పండి ఒకసారి. తర్వాత ఈ వారంలో మీరు వాక్యం చదువుకుంటా వచ్చారు కదా, వారంలో మొత్తం టోటల్గా ఎన్ని అధ్యాయాలు చదివారు? మొత్తం అధ్యాయాలు టోటల్ అధ్యాయాలు 7. అంటే ఈ వీక్లీ 7 అధ్యాయాలు చదివారు. దీన్ని బట్టి నాకు ఏమవుతుంది, రోజు ఒక అధ్యాయం కన్ఫర్మ్ చదువుతుంటారు. తర్వాత సింధు 7 అధ్యాయాలు, తర్వాత జైది 7, తర్వాత రజిత 2 అధ్యాయాలు, తర్వాత ప్రశాంత్ ఎన్ని అధ్యాయాలు చదివామా? 2. శ్రవంతి 7, తర్వాత యోగిత అంటే 7 చదవలేదు, రోజు చదివాను కదా, చదవలేదు కదా కానీ అది తెలుసుకుందాం చెప్పేసి 5 చదివినప్పుడు యోగిత. ఎందుకంటే కొన్ని అధ్యాయులు పెద్ద అన్నమాట. అసలు మొదటి అధ్యాయం చాలా పెద్ద, చాలా పెద్ద. అట్లా తర్వాత కీర్తన 2 పదే చదువుకోవచ్చు. ఓకే, ఎట్లా మీరు చదువుకు వస్తున్నారు? ఇప్పుడు రచిత 2 అధ్యాయాలు చదివారు ఈ వీక్లో. ఆ 2 అధ్యాయాల ద్వారా నువ్వు ఎంత ఆదరణ పొందుతున్నావు చెప్పుకోవచ్చిన, ఏదైనా ఆదరణ లభించినప్పుడు 2 అధ్యాయాలు ద్వారా జైదీప్ కూడా మనం చదివిన 7 అధ్యాయాలు జైదీప్ మామూలుగా ఈ వీక్లో దేవుడు ఏదైనా హెచ్చరించిన మాట వల్ల హెచ్చరిస్తున్నాను. చాలా చక్కగా చేయలేదు కదా, చాలా హెచ్చరికలు జైదీప్ చాలా ధైర్యుడు జైదీప్. ఎందుకంటే దేవుడు ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంటమ్మా, చాలా దాంట్లో ఒక 2 నిమిషం చాలు. మీరు ఎట్లున్నట్లు మీరు చెప్పకు మాటలు దయాపేక్ష
అది ఎంచుకోక మాట్లాడు ధనాపేక్ష ఉంటే విషయాలు ఇంకా వచ్చినాయి చాలా వచ్చినాయి. అవన్నీ కూడా ఏంటంటే తెలిసి రాసుకొని చక్కగా వాటి కొంచెం లోతుగా ధ్యానం చాలా ఉపయోగపడతాయి. దేవుడు అట్లాగే మాట్లాడతాడు. ఇప్పుడు 7వ అధ్యాయంలో రవి మీకు వాగ్దానం 7వ అధ్యాయం ప్రామిస్ కరెక్ట్ అది ప్రామిస్ కింద వస్తుంది. అది నిజంగా మనం పచ్చడి పెడితే ఇది మెయిన్ అనమాట. తర్వాత సీలు కూడా చదువుకున్నాడు 7వ అధ్యాయంలో. ఇట్లా మీరు వాక్యాన్ని ఏం చేయాలి? రెగ్యులర్గా కంటిన్యూగా చదువుకోవాలి. ప్రతిరోజు వాక్యాన్ని చదువుకోవాలి. మీరు ఖచ్చితంగా చేయాల్సిన పనులు చిన్న వాక్యం జస్ట్ అలా చెప్పి ప్రార్థన చేసి ముగించేస్తాను. 41 కీర్తన ఎన్ని రోజులు చదవడం సార్? 41 ఎన్ని రోజులు? మరి 41 సార్లు 41 కీర్తన ఎన్ని రోజులు? నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఈ మాట చూసారు కదా? నేను ఇలా చెప్తున్నాను, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఇప్పుడు చూడండి నేను ఎలా చెప్తున్నాను మీకు. నీ చిత్తము నెరవేర్చుట దగ్గర ఎలా పెడుతున్నాను? ఎంతవరకు వాస్తవం మీరు చెప్పండి. నా దేవా ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నట నాకు సంతోషము. మొదటి పాట రాసుకొని కావాలి. నా దేవా ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నట నాకు సంతోషము. నిజం చెప్పండి, సంతోషమేనా? ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకున్నట నాకు సంతోషము. మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడమే దేవుని చిత్తం నెరవేర్చడం ఒకటి. రెండోది అది కాదు. నా దేవా మళ్ళీ ఇదే పాయింట్ వాక్యం లేదు ఇదే. నా దేవా ప్రతిరోజు వాక్యం చదువుకున్నట నాకు సంతోషము. అక్కడ కరెక్ట్గా అతికిందా లేదా పాయింట్? ఇప్పుడు నేను ఒక పాయింట్ తీసేసి కలుపుతున్నా. ఏంటి చెప్పండి అవి? నీ చిత్తం నెరవేర్చట దగ్గర ఏం పెడుతున్నా? ఏంటి? ఒకటి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాం. రెండు ప్రతిరోజు వాక్యం చదువుకుంటా. మూడో పాయింట్ కొంచెం జాగ్రత్త పెట్టండి. ఏంటో తెలుసా? నా దేవా ప్రతి ఆదివారం సమయానికల్లా మందిరానికి రావడం నాకు సంతోషం. ఎంతమంది పెడుతున్నారు ఈ మాట? ప్రతిరోజు సమయానికి నీ మందిరానికి రావడం నాకు సంతోషం. అదే నాకు ప్రభు చిత్త నెరవేర్చడం. నాలుగో మాట, నా దేవా ప్రతిరోజు పరిశుద్ధంగా ఉండటం నాకు సంతోషం. అర్థమైన వాళ్ళు తమిళం ఈ మాట అలా చెప్తారు. ఈ మాట నాలుగో మాట, నా దేవా ప్రతిరోజు పరిశుద్ధంగా ఉండటం నాకు సంతోషం. ఐదో మాట, నా దేవా ప్రతిరోజు సహించడం నాకు సంతోషం. సహించడం మీ అర్థమైనా? అది దేవుని చిత్తం. మనం బాగా సహిస్తున్నాం అంటే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాం. నా దేవా ప్రతిరోజు నేను ఆరాధించి స్తుతించడం నాకు సంతోషం. ఇప్పుడు ఏం మాట్లాడి మళ్ళా, నా దేవా ప్రతిరోజు సువార్త ప్రకటించడం నాకు సంతోషం. ఏడేనియా 7 చాలు వస్తాను. ఇక్కడ దేవుని చిత్తం నెరవేర్చడం ఏ విషయాలు పెట్టారు చెప్పండి? అది మంచి విషయాలు అది 7 విషయాలు. మరి 7 విషయాలు నేను చక్కగా నెరవేరుస్తున్నానంటే అది కూడా మీరు చూసా. మీరు అంటే ప్రార్థన చేసుకున్నారంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అది మరణానికి వెళ్ళాలంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. పరిశుద్ధంగా ఉండడం, తప్పు ఎక్కడ తప్పు చేయకుండా ఉండడానికి సంతోషం. కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే ప్రభు చిత్తం నెరవేర్చాలంటే సంతోషంగా నెరవేర్చాం. తెల్లగా ఉంటాం, దిగుగా ఉంటాం. అయితే చూడండి, మన పక్షం దగ్గర ఎలా ఉంటాం, చర్చిలో ఎలా ఉంటాం. మేము మిమ్మల్ని అడుగుతున్నాం కాబట్టి అదే
వాక్యం చెప్పుకెళ్ళిపోతున్నాను అనుకోండి, అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటే ఏమన్నా వెళ్ళిపోతారు. నేను అప్పుడు మీరు భయం అన్నమాట, మీరు ఎక్కడ డైవర్ట్ అవుతారు. అందుకని అప్పుడు అందరూ పలకరిస్తూ ఉంటారు, అందుకని ఉంటారు. ఒకళ్ళు ఎలా కూడా కాకుండా మీరు టర్న్ అయిపోతారు. నిజంగా ఒక విధంగా చెప్పాలి, కొంతమంది భయం నా పేరు పెట్టదు కొత్తగా చెప్పేసి వాక్యాల్లో కూడా పేరు పెడతా ఉంటాం. పేరు అంటే ఆ పేరు పెట్టడం కాదు, మీ పేరు నేను చెప్తాను, మీ పేరు దాంట్లో అప్లై చేసి చెప్తా ఉంటాను. అది ఎంత 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 సంతోషమో. ప్రార్థన చేసుకోవాలన్నా, వాక్యం చదువుకోవాలన్నా, నిజం పరిశుద్ధంగా ఉండాలన్నా, మందిరానికి రావాలన్నా, అసలు చూడండి సువార్త ప్రకటన ఎంత సంతోషంగా ఉండాలో తెలుసా. కానీ కొన్ని కొన్ని విషయాలు మనకు బాధగా ఉంటాయి, దుఃఖంగా ఉంటాయి. అలా ఉండదు ఉంచొద్దు. ఇది మన జీవితాలు నెరవేర్చుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. అందరికీ వస్తుంది ప్రార్థన మనం ఒక నిమిషం కలిగిస్తుంది ప్రార్థించాలి. నిజంగా నాకు సంతోషం పెట్టుకున్నారు. నిజంగా ప్రార్థన చేసుకోవడం సంతోషంగా ఉందా? నిజంగా వాక్యం చదువుకోవడం సంతోషంగా ఉందా? ప్రార్థన రావడం సంతోషంగా ఉందా? భాషణ చేసుకున్నప్పుడు నాకైతే మాకు నిజంగా ఉందా? ఎప్పుడు ఆరాధన వచ్చిందా? నాకైతే ఎప్పుడు ప్రార్థన జరుగుతాయా? నాకైతే అసలు నిజంగా ప్రభావ ఆ స్వార్థ ఇంకా మంచి సంతోషం రావచ్చు. ఇలా అనుకుంటూ ప్రార్థన చేద్దాం. ఎక్కడ వాళ్ళ ఒక నిమిషం అలా ప్రయత్నంగా మీరు సిద్ధపడుతున్నప్పుడు సిద్ధపడిన వాళ్ళ దగ్గరికి ప్రార్థన ఆ తర్వాత ప్రయత్నంగా తీసుకున్నాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభావం దేశం తన అప్పగింపబడిన రాత్రి ఒకరొకరు ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వేరచి ఇది మీ కొరకు నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడం చెప్పిన ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన, పరిశుద్ధ ప్రేమల తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ. నాయన మీ స్తోత్రాలు ఈ రోజు మీరు ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి. యేసు రక్తమే ఎవరెవరు తీసుకుంటున్నారు వాళ్ళ హృదయాన్ని చక్కగా బలపరచండి, సహాయం చేయండి. మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. యేసు నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రిపేర్ అయిపోండి. మీ కుడి కాస్త పైకి చూపించండి ఒకసారి. ఆ ప్రకారం ఆయన పాత్రలు ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన మీరు దీనిని త్రాగలపడాల నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే దేవుడు చెప్పారు. ప్రభు శరీరంలో వివేచకుని త్రాగువాడు తనకు శిక్ష పరిస్థితులు త్రాగుతున్నాడు. ఇనువల అనేకులు బాధ్యులను రోగులు ఉన్నారు, ఆరోగ్యం తెలుసుకున్నారు. అయితే మనం విమర్శిస్తున్నారు. స్తోత్రం పరిశుద్ధ ప్రేమ కలిగింది. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ. కష్టాలను తెలుసుకుంటున్నాం ప్రభావం ఇచ్చిన రక్తాన్ని స్తోత్రాలు. ప్రభావం మీ హస్తాన్ని బాధ్యత సమర్పించుకున్నామయ్యా. మరి మా యొక్క వాక్య భాగాలు మా యొక్క అన్ని వాక్యాలు నేను నచ్చుతుంది
కూడి వచ్చిన బిడ్డలందరి పక్షాన మీ సన్నిధిలో నేను ప్రారంభిస్తున్నాను అయ్యా. ఇక్కడున్న పిల్లల కొరకు పెద్దల కొరకు ప్రారంభిస్తున్నాం. మొట్టమొదటిగా మరి ధ్యానశ్రేణి గారిని హస్తాన్ని అప్పగించుకుంటున్నాను అయ్యా. ఆమె ఆరోగ్య పరిస్థితులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇక్కడ మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, దేశాన్ని తీసుకురండి, మంచి ఫలాలను గురించండి ప్రభా. అయ్యా ఇదిగో ఆయన మీ మీద డిపెండ్ అవ్వడానికి చక్కగా ఉండాలి కుదిరిన సమయంలో అయ్యా ఇదిగో చక్కగా ఈ యొక్క గొప్ప గుణ లక్షణాన్ని అయ్యా చక్కగా ఆరాధించడానికి మీరు సహాయం చేయండి అయ్యా. ప్రభు చూపించి బలపరచండి అయ్యా. అలాగే ప్రభావ తండ్రి లక్ష్మీబాయి గారిని కూడా మా ఆత్మను కూడా మీరు బలపరచండి. మరి చక్కగా మంచి ఓపికను పెంచండి అయ్యా. అలాగే ప్రభావ ఇక్కడ ప్రతిమ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అలాగే సువార్తం గారు కూడా ఆరోగ్యం బాగుండాలని చెప్పారు ప్రభావ. తన ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నాను. అలాగే వాళ్ళ పిల్లల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి మాట స్పందించండి అయ్యా. చక్కగా ప్రతి మాట అర్థం చేసుకొని అయ్యా చక్కగా ప్రార్థన చేసుకునే ప్రభుత్వం అయ్యా. అలాగే ఇప్పుడే మాదిరిగా సాక్షి వ్యక్తి వచ్చింది లక్ష్మి మాదిరిగా వాస్తవం ముగ్గురిని జ్ఞాపకం చేసుకుని ప్రభావ. అయ్యా మరి అయినా తనకు మంచి ఆరోగ్యం ఉంది ప్రభావ. చక్కగా వెంబడించే ప్రభుత్వం అయ్యా. నేను చక్కగా అడ్డు పెట్టుకోలేదు అయ్యా. ఆదుకుంటానని తన పట్టణం వాగ్దానించారయ్యా. అలాగే ప్రభావ ప్రార్థన చేస్తున్నాను సరిగ్గా ప్రభు చూపించి కనిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఆయన స్తోత్రాలు ఎదుగు ప్రభావ ఆయన బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. శ్రీ శాంతి కీర్తన శృతి నిర్దేశం మరి కుటుంబం కొరకు మరి ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. అయ్యా ఇవ్వ మరి మొన్నటి శృతి కీర్తన మరి వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేస్తున్నారు. ఎన్నో విషయాలు తెలియజేశారు అయ్యా. వాళ్ళ బిడ్డలు మీరు ఆశీర్వదించండి. సీనియర్ కొరకు చక్కగా తన చేతులు మీరు ఆశీర్వదించండి అయ్యా. మరి చక్కగా ప్రభావ కుటుంబాన్ని కూడా అయ్యా నేను చెప్పినట్టుగా ప్రభావ అక్కడ ప్రార్థన పెట్టినప్పుడు ఎన్నో విషయాలు చెప్తూ వచ్చాను ప్రభావ. అవన్నీ తప్పకుండా మీరు నెరవేర్చేవాడు అయ్యా. మమ్మల్ని బట్టి కాదయ్యా, కేవలం నేను మీ కృపను బట్టి కానీ పట్టుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఆయన మన శరీరం కూడా ఆశీర్వదించండి. తనకు మంచి ఆరోగ్యం ఇచ్చేది అయ్యా. అలాగే నల్లక్ష్మంతా కూడా మీ హస్తాన్ని అప్పగించుకుంటాను ప్రభావ. అయ్యా మీరు చక్కగా మరి అన్ని కూడా నేర్పించండి. మీ చెప్పులు నెరవేర్చడం నాకు సంతోషం ఉన్నట్టుగా ఆ లేఖనంలో తనను చక్కగా నిలబడే కృపను అనుభవించాయా. అయ్యా ఇంకో ప్రభావ మరి సాధ్యమైనటువంటి అయ్యా ఇంకో తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా చక్కగా మాటలు చెప్పడానికి కూడా సహాయం చేయండి. అట్లాంటి మంచి ఆత్మను చూస్తుందిగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభావ తండ్రి ఇక్కడ రచిత చేతి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాను. అయ్యా జోషిత కూడా ప్రార్థన చేస్తున్నాను. రచిత అస్తమానం కలిగే ఇబ్బందుల నుంచి విడిపించండి. అనారోగ్య పరిస్థితి నుంచి చక్కగా తప్పించండి అయ్యా. అయ్యా మీరు తప్పించండి అయ్యా తండ్రి. చేయటం కూడా మీరు దర్శించండి అయ్యా. ప్రతి మాటలో పట్టుకోవాలి హెచ్చరికని ఆశీర్వాదాన్ని వాగ్దానాన్ని చక్కగా నోట్ చేసుకొని వాటిని చెప్పడానికి సహాయం చేయండి అయ్యా. అడిగిన గురించి సాక్షులు ఉండడానికి అయ్యా ఇంకో మీరు నిలబెట్టవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మీరు ఏదైతే మీరు ఉండాలంటారు ఏదైతే చేయాలంటారు వాళ్ళ మనస్సాక్షిలో గుర్తించాము అయ్యా అని చెప్పున ఆ మనస్సాక్షిని బట్టి నిర్మించి ప్రభావ చక్కగా వారిని ముందుకు తీసుకురండి ప్రభావ ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఏ రోజు అయ్యా రేపు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఇంకో మరి చక్కగా వాక్యం తెలుసుకోవడానికి సహాయం చేయ్యా. వాళ్ళందరూ చక్కగా వాక్యం తెలుసుకోవాలి ప్రభావ. మరి పిల్లలకి నెక్స్ట్ మంత్ని అయ్యా నెక్స్ట్ మంత్ అసలు మొట్టమొదటి ఆదివారం రోజు అయ్యా ఇంకో మరి సంస్కృతి వాళ్ళకి మామూలుగా వాసుని కీర్తన నలుగురు కూడా చక్కగా మరి నలుగురిలో అద్భుతాలు వాటి యొక్క రిఫరెన్స్ నోట్ చేయడానికి సహాయం చేయాలి. ఏ అద్భుతం ఎక్కడో చెప్పాలి చూడకుండా ప్రభావ. అది ఎక్కడే చెప్పకుండా చెప్పాలి ప్రభావ. అయ్యా అట్లా చక్కగా మెమరీ నిర్వహించండి అయ్యా. మీకు హస్తాన్ని అప్పగించుకుంటున్నాను తండ్రి. దేవానికి స్తోత్రాలు. అలాగే దేశాలు చదువుకోవాలి ప్రభావ. అయ్యా మన స్టడీస్ కోసం ప్రార్థన చేస్తున్నాను అయ్యా. కొంత టైం కొంత టైం కేటాయించడానికి సహాయం చేయండి అయ్యా. అలాగే ప్రభావ తండ్రి ఈ సమయంలో దేవాలయ గవిని యోగితాన్ని దర్శించండి. మీకు హస్తాన్ని అప్పగించుకున్నాను ప్రభావ. అయ్యా ప్రభుత్వం నుంచి బలపరచయ్యా. వాళ్ళిద్దరు కూడా ఆత్మీయ జీవితాన్ని కూడా మీరు చక్కగా బలపరచండి. నిలబెట్టండి ఆయన. దినదినం చదువుకునే వాక్య భాగాలు కూడా వాళ్ళతో మాట్లాడండి ప్రభావ. వాళ్ళ హృదయాత్మతో ఉత్తేజం చేయండి అయ్యా. ఇంకో ప్రభావ మరి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ మరి ఆయన అన్ని కూడా మీరు వాక్యానుసారంగా వాక్యాలతో మాట్లాడి చక్కగా నిలబెట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ప్రభావ మీ ఎన్నో వాగ్దానాలు ఇచ్చావు ప్రభావ. ఎందుకంటే నువ్వు మాట్లాడతారు వాడిని ఆకాశం భూమిని అందరూ సంస్థలు సృష్టించే దేవుడు అయినా. అందుకే మేము ఎక్కడ కూడా అయ్యా మరి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ప్రభావ మీ మాటల మీద చక్కగా మేము పోపు పెట్టుకున్న ప్రభావ మాకందరినీ అనుభవించండి ఆయన. మీ హస్తాన్ని అప్పగించుకున్నాను. మరి ఈరోజు నేను తండ్రి లక్ష్మీ కూడా అలాగే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. సరస్వతి మీ చిత్రమైన దర్శించండి అయ్యా. శ్రావణి వాళ్ళు కూడా దర్శించండి ప్రభావ. అయ్యా ఇదిగో ప్రభావ. అలాగే అయ్యా ఇదిగో ఇక్కడ తీసుకున్న ప్రభావ
మీరు లేని మా జీవితాన్ని ప్రభావ ఎంత కలిగిన అయ్యా నేను ప్రభావ అవన్నీ కూడా నామినల్గా ఉంటాయి ప్రభావ. అలా కాకుండా అయ్యా నిరంతరం కూడా యొక్క వాక్యం చేత లేకపోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. నన్ను కూడా మీరు గౌరవపరచండి, మీ శక్తి చేత నింపండి, మీ బలం చేత నింపండి, మీ కృప చేత నింపండి అయ్యా. మీ హస్తాన్ని అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చూసుకున్న తర్వాత అన్ని నేను చూస్తాను.
చూసిన తర్వాత ఇక అవన్నీ చెప్తాను ఎట్లా ఇప్పుడు గురించి పడదామని చివరికి ప్రార్థన చేసుకున్నాం. ఈ వీక్లో మనకు జరిగే కార్యక్రమాలు ఏంటంటే రేపు శుక్రవారం రాత్రి ఆన్లైన్ ప్రేయర్ ఉంటాడు, రేపు శుక్రవారం సాయంత్రం ఆన్లైన్ ప్రేయర్ మరి రాత్రి 9 గంటలకు ప్రారంభించబడుతుంది. శనివారం సెకండ్ సాటర్డే కాబట్టి మనకి షాప్లో శుభార్త ఉంటుంది. శుక్రవారం సాయంత్రం ప్రేమ ప్రార్థన, శుక్రవారం సాయంత్రం మాత్రం ఇక్కడ ఆన్లైన్ ప్రేయర్ అన్నమాట. దాని సమయం అది ఇక్కడ కూడా జరిగే సంగతి మామూలుగా అయితే ఆ మగలు చెప్పకూడదు. ఎందుకంటే ఇక్కడ కొడుకులు పెడతామని అక్కడ కొడుకులు పెట్టలేదు. వాళ్ళు ఏంటంటే మా దగ్గర పెట్టండి అంటే మళ్ళీ నుంచి. అందుకని మనకి ఏంటంటే ఈసారి దీపావళి ఉంది కదా 22 తారీఖు, మనకి ఎప్పుడు 24వ తారీఖు ఫాస్టింగ్ ఖచ్చితంగా డేట్ మారదు. డేట్ ఎప్పుడు మారుతుందంటే ఎప్పుడన్నా మనకి ఏంటంటే అటు ఇటు జరిగినప్పుడు, అదే సండే వచ్చినప్పుడు అట్లా వచ్చినప్పుడు అనమాట. 22వ తారీఖు అక్కడ ఫాస్టింగ్ డేట్ పెట్టాం అన్నమాట. ఈ నెల అక్కడ అది నెక్స్ట్ వస్తుంది కాబట్టి చెప్తాను నేను ఎక్కడికక్కడ అనమాట. బాగా ప్రార్థన చేయండి. నేను వచ్చేవాళ్ళ వరకు వస్తారు తప్పకుండా. అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. చివరి ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం అయినా పరిశుద్ధ ప్రేమల తండ్రి, నీకే స్తోత్రాలు. ఈ సమయంలో విగ్రహ ప్రార్థన చేస్తున్న సైతులు దేవా, నీకే స్తోత్రాలు. ఈ హస్తాన్ని సంబంధించుకున్నాం తండ్రి. అయా మీరు కృప చూపించండి, కైకరించండి. నా చక్కగా వారి ఇప్పుడు ప్రజలు చదివిస్తున్నారు ప్రభావ. ఈరోజు బిడ్డలందరికీ ప్రార్థన చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు 2 భాగాలుగా చేస్తాం ప్రభావ. మొదటి పాటలో వాళ్ళు మరి చెప్పిన మాటలు చక్కగా నోట్ చేయడానికి సహాయం చేయండి. అలాగే పిల్లలు కూడా ప్రభావ చక్కగా ఈ వీక్ ఆయన చెప్తా ఉన్నాం. నెక్స్ట్ మంత్ నవంబర్ 1st సండే చూడకుండా పిల్లలు చెప్పాలి. పిల్లలు చెప్పి ధ్యానం చేసి ఒక పేపర్ రాసుకొని మంచి జ్ఞానాన్ని ఇవ్వాలి ప్రభావ. మరి ఆయన మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. చిన్న మార్పులు ఆశీర్వదించండి. తిరిగి ఎవరికి వారు వెళుతుండగా ప్రభావ మీ ఆశీర్వాదం బిడ్డలు ఉంచండి. ఇలా వాక్యాన్ని చక్కగా నేర్చుకొని చక్కగా బలపరచబడి పిల్లలు పెద్దలు అందరూ కూడా మీ చిత్తంలో ఎదగాలని, మీ పరిశుభ్రంగా ఉండాలని ప్రార్థన చేస్తూ మేము ఆల్రెడీ మన మీటింగ్స్లోనే ఇక అపరిశుద్ధతకి మాకు సంబంధం లేదని చెప్పేసారు ప్రభావ. తీర్మానం తీసుకున్నాం. ఆ తీర్మానాన్ని కట్టుబడి అందరికి సహాయం చేయండి. అంతేకాదు ఎవరెవరు తప్పులు చేస్తున్నారనే విషయాలు పేపర్లో రాసుకున్నారు. అవి ఆయా సమయాల్లో బయటకు తీసి చక్కగా మీ దగ్గర పశ్చాత్తాపంతో వాటి మీద చేయాలి అందరికీ అనుగ్రహించి అయ్యా మీరు మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ అందరూ పాపానికి దూరంగా ఉండాలని, అంతేకాదు మీకు దగ్గర అవ్వాలని, వాళ్ళకున్న ప్రతి అవసరం కూడా మీరు తీర్చండి అయ్యా. ఎవరెవరికి ఎటువంటి అవసరాలు ఉన్నాయో మీరు ప్రార్థిస్తూ అయ్యా ప్రతిదీ ప్రభా మీ యొక్క ఐశ్వర్యం చొప్పున మీ మహిమలో ప్రతి ఒక్కరి అవసరం తీర్చండి అయ్యా. ఇది లేదు అది లేదు అనుకోకుండా నాకు సమస్తము సమృద్ధిగా కలిగి అనే మాట ఈ బిడ్డల కుటుంబాల పట్ల నేను నెరవేర్చవలసిందిగా ప్రతి ఒక్కరి పట్ల ప్రార్థిస్తున్నాను. మీ యొక్క దైవం కుమరించవలసిందిగా వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.